వికారాబాద్ కలెక్టర్ సహా ఆఫీసర్లపై గ్రామస్తుల దాడి ఖండించిన ట్రేసా రేపు నిరసనలకు పిలుపు. మంత్రి ఆదేశాలతో నిరసన విరమించిన మిల్లర్లు, జిల్లాలో కొనసాగుతున్న పత్తి కొనుగోళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా కులగణన సర్వే, ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న ఎన్యూమరేటర్లు. భద్రాద్రి కొత్తగూడెంలో కాల్వలు కల్వర్టర్లు కబ్జా, ఆక్రమణలపై రెవెన్యూ ఇరిగేషన్ ఆఫీసర్లకు ఫిర్యాదులు. శివాలయాల్లో కార్తీక సోమవారం సందడి, అభిషేకాలు, మహిళల కుంకుమార్చనలు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆదేశాలతో జిల్లాలో పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభమయ్యాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు వ్యతిరేకంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేసి బంద్ పాటించారు మిల్లర్లు. ఇక పంట అమ్ముకునేందుకు ఎదురుచూసిన రైతులు కొనుగోళ్లు బంద్ చేయడంతో ఆందోళన చేపట్టారు. దీంతో మంత్రి తుమ్మల ఉన్నతాధికారులతో మాట్లాడి పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు కొనసాగుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో కొనుగోలు ప్రారంభించేందుకు జిన్నింగ్ మిల్లర్లు అంగీకరించారు. సీసీఐ రూల్స్ పై ఉదయం నుంచి నిరసనలు తెలిపారు మిల్లర్లు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లు బంద్ చేశారు. దీంతో కొనుగోళ్ల సెంటర్ల ముందు పత్తి రైతులు ధర్నాకు దిగారు. పత్తి జిన్నింగ్ మిల్లర్ల సమ్మె, రైతుల ఆందోళనలతో ప్రభుత్వం అలర్ట్ అయింది. పత్తి కొనుగోలు నిలిపివేయడంపై సీసీఐ, సీఎండీతో సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మిల్లర్లతో చర్చలు జరిపి కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. మంత్రి ఆదేశాలతో పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. రైతులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి. పత్తి తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి రాకుండా చూడాలని చెప్పారు. కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వైఖరికి నిరసనగా ఉదయం పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు వ్యాపారులు. అన్ని సీసీఐ కేంద్రాలతో పాటు మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లోనూ కొనుగోళ్లను ఆపేశారు. గతంలో సీసీఐ ధరతో పాటు తేమ, బరువు విషయంలో కఠిన నిబంధనలను విధించింది. దీనిపై వ్యాపారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు సమాచారం లేకపోవడంతో పత్తి అమ్మకానికి తీసుకొచ్చి ఇబ్బంది పడ్డారు రైతులు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి కొనుగోలు నిలిచి ఉదయం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా నలుమూలల నుంచి పత్తి అమ్మకానికి మార్కెట్కు వచ్చిన రైతులు నిన్నటి నుంచి కొనుగోళ్ల కోసం ఎదురు చూశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోనూ పత్తి మార్కెట్తో పాటు జిమ్మింగ్ మిల్లులు మూతపడి రైతులు తిప్పలు పడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ పత్తి వ్యాపారులు బంద్ చేపట్టారు. సమాచారం ఇవ్వకుండానే పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంపై నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. బైన్సా, నిర్మల్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. హైదరాబాద్తో పాటు జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతుంది. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు ఎన్యూమరేటర్లు. ఉన్నతాధికారుల సర్వేను దగ్గరుండి పరిశీలిస్తూ వివరాల సేకరణలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పరిష్కరిస్తున్నారు. మూడో రోజు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే చేస్తున్నారు ఎన్యూమరేటర్లు. జగిత్యాల జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు కలెక్టర్ సత్యప్రసాద్. సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఆస్తుల డీటెయిల్స్ చెప్తే స్కీమ్స్ కట్ అవుతాయన్న సందేహాలు వద్దన్నారు కలెక్టర్. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు చెప్పి సర్వేకు సహకరించాలని కోరారు కలెక్టర్. దీనికి సంబంధించి స్కీమ్స్ కట్ అవుతాయనో లేకపోతే అవుతుందని చెప్పి చాలా అపోహలు బయటకు వస్తూ ఉన్నాయి. సో అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు. దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేస్తే మనకు ఫాస్ట్గా అవుతుంది. ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఏమైనా ఇంకా బెటర్గా చేసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం స్కీమ్స్ కట్ అవుతాయేమో, ల్యాండ్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు, లేకపోతే మా ఇంట్లో ఫ్యాన్లు ఉంటాయి, ఇంకెందుకు కొన్ని క్వశ్చన్స్ జనాలు చేస్తూ ఉన్నారు. సో ఇది జస్ట్ డేటా కలెక్ట్ చేసుకుంటూ ఉన్నది. ఎనీవే పాస్బుక్ డీటెయిల్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్కే ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ డేటా ఉన్నది. కరీంనగర్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఫస్ట్ డే కొన్ని ఇబ్బందులు వచ్చినా అధికారుల క్లారిటీతో ఫ్యామిలీ డేటా సేకరణ స్పీడప్ చేశారు సిబ్బంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజలు అన్ని వివరాలు క్లియర్ గా చెప్తూ సర్వేకు సహకరిస్తున్నారని తెలిపారు ఎన్యూమరేటర్లు. మాకు ట్రైనింగ్ లో ఈ బుక్లెట్ ఇవ్వలేదండి, ఏది కోడ్లకు సంబంధించిన బుక్లెట్ ఇవ్వలేదు. ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత ఈ బుక్లెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే ఆన్సర్కు ఈ బుక్లెట్కు బాగా తేడా కనిపిస్తుంది. ఇవన్నీ వెతికేసరికి మాకు ఆ డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చి మేము మా పై అధికారులు అడిగితే వీళ్ళందరూ చాలా మందికి డౌట్లు ఉన్నాయని చెప్పి నిన్న మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చారండి దీని గురించి. ఈ రోజు దాని మీద మొత్తం క్లారిటీ వచ్చేసింది కనుక ఈ రోజు ఈజీగా అయిపోతుంది వర్క్.
నిజామాబాద్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ఊపందుకుంది. ట్రైనింగ్ పొందిన సిబ్బంది ఇంటింటికి వెళ్లి డేటా సేకరిస్తున్నారు. కులంతో పాటు ఆస్తుల వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,343 మంది ఎన్యూమరేటర్లు, 370 మంది పర్యవేక్షకులు సర్వేలో పనిచేస్తున్నారు. జిల్లాలో 4 లక్షల కుటుంబాల డేటా సేకరించనున్నారు. ఆధార్ కార్డు నంబరు, రేషన్ కార్డు నంబరు, ఏజీ అవి మీకు ఏమైనా ఉన్నాయా, ప్లాట్లు కానీ పొలాలు కానీ ఉన్నోళ్ళు చెప్తారు. మాకు లేవు కాబట్టి మేము లేవని చెప్పినాం. నల్ల ఉన్నదా, బోర్ ఉన్నదా అంటే బోరే ఉన్నదని చెప్పినాం. ఇదే రాయిస్తున్నాం. ఆధార్ కార్డు నంబర్ అడిగారు, రేషన్ కార్డు నంబరు, మరి భూములు ఉన్నాయా, జాగాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఏం లేవని చెప్పినా మాకు ఉన్నాయి చెప్తున్నాం. గ్రేటర్ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వేలో డేటా సేకరణ నెమ్మదిగా జరుగుతోంది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ లో 69,000 ఇళ్లలోనే సర్వే పూర్తయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 28 లక్షలకు పైగా ఇళ్లలో సర్వే చేయాల్సి ఉంది. చివరి క్షణాల్లో సర్వే ప్రశ్నల్లో కొత్తవి యాడ్ కావడంతో మళ్లీ సర్వే ఫామ్స్ అధికారులు ప్రింట్ చేయించారు. కొత్త ఫామ్స్ పూర్తి స్థాయిలో ఎన్యూమరేటర్లకు అందకపోవడంతో డేటా సేకరణ ఆలస్యమవుతోంది. వికారాబాద్ జిల్లా దుర్గ్యాల మండలం లగచర్లలో ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కంపెనీ వద్దంటూ అధికారులపై గ్రామస్తులు దాడులకు దిగారు. ఓ మహిళ జిల్లా కలెక్టర్పై చేయి చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసేందుకు దుద్యాల గ్రామ శివార్లో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు అధికారులు. ఫార్మా కంపెనీని ముందు నుంచే వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు ఇవాళ ఏకంగా దాడులకు దిగారు. అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై రాళ్లు కర్రలతో అటాక్ చేశారు. ఫార్మా కంపెనీ వద్దంటూ అభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా ఉన్నతాధికారుల దగ్గర నిరసన వ్యక్తం చేశారు లగచర్ల గ్రామస్తులు. కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో అధికారులపై దాడి చేశారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి వెంకటరెడ్డితో పాటు మరికొంతమంది అధికారులపై దాడి చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై ఓ మహిళ చేయి చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రామస్తుల దాడిలో 3 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. లగచర్లలో అధికారులపై దాడిని ఖండిస్తూ నిరసనలకు పిలుపునిచ్చింది ట్రేసా. అభిప్రాయ సేకరణకు వచ్చిన వారిపై దాడి చేయడం హేయమైన చర్య అని తెలిపారు ట్రేసా సభ్యులు. ఈ ఘటనతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నారు. దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు రావాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో జరిగిన దాడి మీద స్పందించారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. తనపై దాడి జరిగిందనే పదాన్ని వాడొద్దని మీడియాతో చెప్పారు ప్రతీక్ జైన్. ఇక కలెక్టర్పై దాడికి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఉద్యోగులు ధర్నా నిరసన చేపట్టారు. అలాంటి కార్యక్రమాలు చేయొద్దని వారితో చెప్పారు కలెక్టర్. జిల్లా కలెక్టర్కి ప్రొటెక్షన్ ఫుల్ ఉంది. మనము రైతులు పిలిస్తే వారి దగ్గర పోయాము, మాట్లాడడానికి పోయాము. వారు కూడా మాట్లాడుతున్నారు. సడన్ ఎవరు వచ్చి దుబ్బడం స్టార్ట్ చేస్తారు. ఎవరు వాళ్ళు జావాలు చేస్తారు. మనకి ఇది దాడి ఎట్టాల్ లేదు. అలాగా మనం మాట్లాడడానికి పోయాము. వాళ్ళు కూడా మాట్లాడడానికి మమ్మల్ని పిలిచి తీసుకుని పోయారు. ఆ తర్వాత పోయినప్పుడు అక్కడ ఏదో సమ్ ఫెలోస్ వర్ దేర్. They started conspiring. They're all tribals. So చూసి అలాగా అవుతుంది. బట్ they were all farmers, our people. అలాగా దాడి వాడి నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. తాము వచ్చేంత వరకు ఆగకుండా విద్యార్థి డెడ్ బాడీని పోస్టుమార్టంకు తరలించడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పేరెంట్స్ కు మద్దతుగా యూనివర్సిటీ ముందు ఆందోళన చేపట్టారు ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు. దీంతో ఆందోళనకారులను అడ్డుకొని వారిపై దాడి చేశారు సెక్యూరిటీ సిబ్బంది. ఈ ఘటనలో ఏబీవీపీ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ యూనివర్సిటీకి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. దాడులకు పాల్పడిన సెక్యూరిటీపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో శాంతించారు ఏబీవీపీ నాయకులు.
లేకని తింటేసినారు. ఇట్లా మొత్తం కింద అందుతున్నాయి. మా చిన్న కదా మొత్తం తీసుకున్నారు. మా డెడ్ ఇప్పుడు చూపెట్టలే. అలా బిడ్డ గీత లేకుండా వాళ్ళకు కూడా లంచాలు చూస్తున్నారు. మీరు చూపించినాక ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, పదుల సంఖ్యలో విద్యార్థులు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఎస్సీ ఎస్టీల సమస్యలను పోలీసులు ఓపికగా వినాలన్నారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. హనుమకొండ కలెక్టరేట్లో ల్యాండ్ అట్రాసిటీ సమస్యలపై రెవెన్యూ, పోలీస్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అట్రాసిటీ కేసులు పెండింగ్లో ఉండకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక 3 నెలలకు ఓసారి నిర్వహించే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు తప్పక నిర్వహించాలన్నారు. కేసులు ఎక్కువ రోజులు పెండింగ్లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు వెంకటయ్య. కేసు తీవ్రతను బట్టి మీరు స్టేషన్ బిల్లు ఇవ్వండి, కానీ దయచేసి మీరు స్టేషన్ బిల్లు ఇచ్చుడు మాది మంచిది కాదని చెప్పి కూడా నేను పోలీస్ శాఖను కోరుతూ ఉన్నా. వాళ్ళకున్న ఇబ్బందులు నాకు తెలుసు. ఎందుకంటే 7 సంవత్సరాల వరకు శిక్ష ఉన్నటువంటి పనిష్మెంట్ ఉన్నటువంటి కేసులకు స్టేషన్ బిల్లు ఇవ్వాలని చెప్పి ఉన్నది, నాకు అది తెలుసు. కానీ ఆ చేసేటువంటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి, వాళ్ళ యొక్క నేర చరిత్ర ఏంది, పాత కేసులు ఉన్నాయా చూసి కొంచెం ఆలోచన చేసి ఇస్తే బాగుంటుంది. అన్నిటి కూడా స్టేషన్ బిల్లు ఇచ్చుడు కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను పోలీస్ శాఖకు తెలియజేస్తూ ఉన్నాను. మా నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబరు ఒడ్డెపల్లి రామచంద్రన్ గారిని మా ఆఫీస్కి పిలిపించినాం, వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మరి నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబరు హుసేన్ నాయకర్ గారికి మా యొక్క ఆఫీస్కి పిలిపించినాం, వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇంకా కూడా మేము ఏం చేస్తున్నామంటే 18వ తేదీ నాడు మా సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు పాండ్యదాస్ గారు మేమంతా మా కమిషన్ మెంబర్లు అంతా కలిసి మరి ఢిల్లీకి వెళ్తున్నాం. అక్కడ ఢిల్లీకి వెళ్ళి మరి సోషల్ జస్టిస్ మినిస్టర్ గారిని కలిసి, లా మినిస్టర్ గారిని కలిసి, అవకాశం ఉంటే ఇంకోళ్ళని కలిసి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చి మరి సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ను దాన్ని మళ్ళా మా ఎస్సీ ఎస్టీ కేసులు అప్లైబుల్ కాదు అని చెప్పి తప్పకుండా మీరు అందరూ కూడా గ్రహించాలి. మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ మేము ఒప్పుకుంటలేము, తప్పకుండా 18వ తారీఖున ఢిల్లీకి పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ల్యాండ్ కేసుల విషయం అయితే మరి గౌరవ కలెక్టర్ గారు మాకు చెప్పిండ్రు, మరి 15 రోజులల్లో మరి అన్ని కేసులు క్లియర్ చేస్తూ ఉన్నారు. మరి పోలీస్ శాఖ డీసీపీలు కూడా చెప్పిండ్రు, మరి ఏసీపీలు కూడా చెప్పిండ్రు. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మైనారిటీలు ఆడపిల్లల్ని చదివించాలంటేనే ఆలోచించే స్థాయి నుంచి పెద్ద చదువులు చదివించే స్థాయికి ఎదిగారని తెలిపారు. ఇక విద్యా వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఖమ్మంలో మైనార్టీ డే వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. అన్ని సంపదల కంటే విద్యా సంపద గొప్పదని, ప్రతి విద్యార్థి బాగా చదువుకొని పైకి రావాలని సూచించారు తుమ్మల. అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు కలిసిమెలిసి విద్యను అభ్యసిస్తే తప్ప మన దేశం ముందుకెళ్లే అవకాశాలు లేవు. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆనాటి మొట్టమొదటి విద్యామంత్రిగా నెహ్రూ గారి కేబినెట్లో ఆయన కోరి తీసుకున్నటువంటి శాఖ అబ్దుల్ కలాం గారు విద్యాశాఖ. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు నేషనల్ ఎడ్యుకేషనల్ డేగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఈనాడు ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకునే అవకాశం వచ్చింది. అన్ని సంపదల కంటే విద్యా సంపద ముఖ్యం. ఏదైనా సరే దొంగలు దోచుకుంటారు కానీ విద్యను మట్టుకు ఎవరూ దోచుకోలేరు. అది మీకే ఉపయోగపడుతుంది. మనం అందరం కూడా ఒక గోల్ పెట్టుకోవాలి, ఆ గోల్ సాధించాలి. ముందు కలగనాలి, ఆ కళ సక్రమమైనటువంటి కలగనాలి. నేను ఆ స్థాయికి పోవాలి అని మీరు మనసులో అనుకుంటే చేయలేనిది ఏది ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ప్రతి పాప నా జీవితంలో నేను ఇది సాధించి తీరాలి అని మీరు అనుకుంటే చాలు, తప్పకుండా సాధించేటటువంటి అవకాశాలు ఈనాడు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పిస్తా ఉంది. మొట్టమొదటిగా ఇప్పుడు మనం మర్చిపోతున్నాం కానీ దాదాపు 70 సంవత్సరాల క్రితం మన దేశాన్ని మనం కొట్లాడి తెచ్చుకున్నప్పుడు అనేక రకాలుగా అప్పుడు ఆలోచనలు ఉన్నాయి చాలా మందిలో. మతం పేరులో, కులం పేరులో విభజించడానికి చాలా మంది ప్రయత్నించారు. అటువైపు మతం పేరులో ఇంకో దేశమే కావాలనుకొని జిన్నా గారు అటువైపు ఉంటే, ఇటువైపు అందరు కలిసి ఉండే ఆలోచన మాది. భారత సాంప్రదాయంలో కులాలు మతాలని చూడడం కానీ మాకు విభజించే ప్రయత్నాలు మీరు చేయకండి,
కలిసి ఉండడం మాకు తెలుసు. కొన్ని వేలాది సంవత్సరాల నుంచి మేమున్నామని చెప్పిన మహనీయులు తిను మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. సన్న రకం వడ్లను పండించిన రైతులకు ఆ జిల్లాలో ఇబ్బందులు తప్పడం లేదు. అక్కడ సన్న వడ్లు కొనేందుకు ఇప్పటి వరకు 26 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. మరోవైపు దొడ్డు రకం వడ్ల కొనుగోలుకు దాదాపు 214 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పంట సాగు నుంచి మొదలు పెడితే అది చేతికి వచ్చే వరకు రైతు ఎన్నో కష్టాలు పడతాడు. అయితే చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి అంతకంటే ఎక్కువ కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగిల్చుతున్నాయి. మరోవైపు తూకం పేరుతో మోసాలు, తరుగు పేరుతో దోపిడీపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా కొనుగోలు కేంద్రాల్లో సుత్తిలి అందుబాటులో లేవు. రైతులకు సరైన సౌకర్యాలు లేవు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎప్పుడు కొంటారో కూడా తెలియని పరిస్థితి ఉందనే విమర్శలు వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో సన్నాలు పండించిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక, పండించిన పంటను దూరం తీసుకెళ్లలేక ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. పుల్కల్ కొనుగోలు కేంద్రానికి సన్నవడ్లు తీసుకెళ్లితే అక్కడ సన్నవడ్లు కొనడం లేదని, లక్ష్మీసాగర్ తీసుకెళ్లాలని అధికారులు చెబుతున్నారు. బోనస్ ఇస్తారని ఆశతోటే ఇష్టం. ఆ బోనస్ ఇస్తారా ఇవ్వరా అది ఇక తెలియదు, కానీ ఇప్పుడు దీనికి ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది. సుమారు ఇప్పుడు 6 లారీల దాకా అవుతాయి లోడ్లు. 6 లారీల వడ్లను ఇప్పుడు లక్ష్మీసాగర్ గుంజాలంటే ట్రాన్స్పోర్ట్ ఎవరు కట్టిస్తారు? మాకు ఎవరు కట్టిగారు. అక్కడ గుంజుకపోయి ఆడ పోస్తేనే జోక్తామనే మాట మాట్లాడుతున్నారు. ఎట్లా అది? కలిహేర్ మండలంలో 15 కొనుగోలు కేంద్రాలున్నాయి. కలిహేర్ మండలంలోని కృష్ణాపూర్, ఇందిరానగర్, కలిహేర్, మీరాఖాన్పేట, మార్డి గ్రామాల్లో 1.5 కిలోల వరకు తరుగు తీస్తున్నారని అంటున్నారు రైతులు. అలాగే పుల్కల్ ప్యాక్స్ కేంద్రంలో బస్తాకు 2 కిలోలు తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో కనీసం సౌకర్యాలు లేవంటున్నారు. టార్పాలిన్లు కూడా అద్దెకు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు రైతులు. మరి సన్న ఒడ్లున్నాయి సారు, మరి ఎట్లా మాకు ఇబ్బంది అవుతున్నది. సెంటర్ దూరం ఉన్నది. ఇప్పుడు మరి ఎక్కడ పోవాలి మేము? వాళ్ళు ఆడికి 2000 కిరాయి అడుగుతున్నారు. పుల్కల నుంచి లక్షసాగర్ పోవాలంటే సన్నయి జోక్కోవాలి. మరి పుల్కల మండలి ఎట్టుకోటారా అంటారు. ఇక్కడ మాత్రం సెంటరే లేదు సన్న ఒడ్లకు. మరి ఎక్కడ పోవాలి మేము? చేనుకి వెళ్ళి ఈడికి 500 అయినాయి సార్, ఆడికి పోతే 2000 అడుగుతున్నారు. మరి మా పరిస్థితి ఏమది? మీరు బోనస్ ఇచ్చుడు ఏమది? మా పరిస్థితి ఏమది? జోగిపేట వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో బస్తాకు 2 కిలోల 200 గ్రాములు అదనంగా తూకం వేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సన్న రకమే వడ్లే ఇచ్చినాం మేము. 5-04 అంటే సన్న రకమే. 2000 క్వింటాల వడ్లు అవుతాయి. ఇక్కడ మండలి హెడ్ క్వార్టర్, ఇది హెడ్ క్వార్టర్లో కాంటా అవి కొనడం లేదట. లక్ష్మీసాగర్ కానీ గొంగళూరు కానీ అక్కడ ఉన్నదని మొన్న కలెక్టర్ మేడం కూడా చెప్పింది. అట్లెట్లా మేడం? అట్లా కాదు, మాకు ఇక్కడనే చేసేటట్టు కావాలి. మాకు ఈ ఖర్చులు ఇప్పటికే చాలా ఎక్కువైపోతున్నాయి అని చెప్పినాం. ఇప్పుడు అవి గుంజాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. వరుస క్రమం పాటించకపోవడంతో రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 10 రోజులుగా యార్డు ఆవరణలోనే వడ్లు ఆరబెడుతున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలంటున్నారు రైతులు. సాంకేతిక ప్రదర్శనలు, ఆలోచింపచేసే ఎగ్జిబిట్లతో ఆకట్టుకున్నారు వరంగల్ నిట్ ఇంజనీరింగ్ విద్యార్థులు. ఇక స్టూడెంట్స్ తయారు చేసిన ఈవెంట్లు మెదడుకు పదును పెట్టేవిగా, మరికొన్ని విజ్ఞానాన్ని కలిగించి వినోదాన్ని అందించేవిగా ఉన్నాయి. వాటిని తిలకించి విద్యార్థులు మురిసిపోయారు. వరంగల్ జాతీయ సాంకేతిక కాలేజ్ నిట్లో 3వ రోజు టెక్నోజియన్ కొనసాగింది. విద్యార్థులు ఎగ్జిబిట్లను రూపొందించి కొత్త సాంకేతికను ఆవిష్కరించారు. ఎగ్జిబిట్లను చూసేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో అటెండ్ అయ్యారు. దేశ సరిహద్దులో చొరబాట్లు జరిగితే అలర్ట్ చేసే మిషన్ను రూపొందించారు విద్యార్థులు. ఆర్మీలో జవాన్లను అలర్ట్ చేసే మిషన్ను రూపొందించి ప్రదర్శనలో ఉంచారు. ఆ మిషన్ విజిటర్స్ ను ఎంతో ఆకట్టుకుంటుంది. బార్డర్లో సైనికులను అప్రమత్తం చేసేందుకు ఈ పరికరం ఎంతో యూజ్ అవుతుందని అంటున్నారు. ఇది యూనికో DVI మోడిఫైడ్ వర్జన్ ఆఫ్ ఆర్డినో యూనో. ఇది ఒక అల్ట్రాసానిక్ సెన్సార్, ఇది ఒక సర్వో మోటార్, ఇది ఒక LCD డిస్ప్లే. ఇక్కడ ఏంటిదంటే
ఈ అల్ట్రాసానిక్ సెన్సార్ అనేది ఒక రేంజ్ 30 సెంటీమీటర్స్ ఉంటుంది. దాని మధ్యలోకి ఏదైనా వస్తే ఇక్కడ ఎంగేజింగ్ మిసైల్ అనే టెక్స్ట్ వస్తుంది. ఆ టెక్స్ట్ వచ్చేప్పుడు ఇక్కడ 20 మిసైల్స్ ప్రీలోడెడ్ ఆల్రెడీ ఉంటాయి. ఈ సర్వో మోటార్ కొంచెం ముందుకు జరుగుతుంది, ఆ మిసైల్ని కొంచెం ముందుకు పుష్ చేస్తుంది. ముందుకు పుష్ చేసినప్పుడు ఇవి ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ మధ్యలోకి వస్తే లాంచ్ అవుతుంది. ప్రమాదాలు జరిగిన ప్రాంతంలోనే కాకుండా ఆర్మీలో కాల్పులు జరిగిన చోటుకు జవాన్లు వెళ్లకుండా తిరిగి అటాక్ చేసేలా ఓ స్టూడెంట్ రోబో తయారు చేశారు. వాయిస్తోనే దీనిని నడిపిస్తున్నారు. సలాం కొడుతూ కాల్పులు జరిపేలా తయారు చేసిన ఎగ్జిబిట్స్ అందరినీ ఆలోచింపజేస్తుంది. సో ఈ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే మనం ఫార్వర్డ్ చెప్తే ఫార్వర్డ్ వెళ్తుంది, బ్యాక్వర్డ్ చెప్తే బ్యాక్వర్డ్ వెళ్తుంది, మనం సెల్యూట్ చెప్తే సెల్యూట్ చేస్తుంది. సో దీన్ని మనం ఆర్మీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే పక్క కంట్రీస్ ఏదైనా వాటి మీద అటాక్ చేయాలంటే వీటిలో బాంబ్ పెట్టి వీటికి ఆ లొకేషన్ చెప్తే అవి వెళ్తాయి. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయితే అక్కడికి మనుషులు వెళ్ళలేని ప్లేసెస్లో కూడా దీనికి మోటార్ పెట్టేస్తే ఆ మోటార్ వల్ల దాని వాటర్ ప్రెషర్ పోసి దానివల్ల ఆగిపోద్ది. అంటే ఫైర్ ఆగిపోద్ది. అంటే మనుషులు వెళ్ళలేని ప్లేసెస్లో కూడా ఇది వెళ్ళొచ్చు. రోడ్డుపై గుంతలున్న చోట ప్రమాదాలు జరగకుండా అలర్ట్ చేసే మిషన్ అట్రాక్ట్ చేస్తుంది. రహదారులపై వాహనాలు వెళ్తుండగా గుంతలున్న చోట ముందుగానే పసిగట్టి ప్రమాదాలు జరగకుండా ఈ మిషన్ అలర్ట్ చేస్తుందని చెబుతున్నారు స్టూడెంట్స్. ప్రాజెక్ట్ ఆఫ్ డెప్త్ అవాయిడర్, ఇట్ విల్ అవాయిడ్ ది డెప్త్. అంటే ఏదైనా గుంతలున్నా ఏమైనా చిన్నవి ఉంటే మనకి ఇండికేషన్ ఇస్తుంది. సో నార్మల్గా ఇది బేసిక్ స్టార్టింగ్ కాబట్టి మేము స్విచ్చెస్ యూస్ చేసాం. సో అది సెన్స్ చేసుకొని మనకు రియాక్షన్ ఇస్తే మనం దాని నుంచి స్పీడ్ని యాక్సిడెంట్ గుంతల్లో ఎక్కువ పడి యాక్సిడెంట్స్ చాలా అవుతుంటాయి కదా, సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్. రియల్ లైఫ్లో నార్మల్గా కార్స్లలో ఉంటాయి. సో ఓన్లీ ముందు ఆబ్స్టికల్ ఏదైనా వస్తే మనకి ఇండికేషన్స్ వెనకాల పార్కింగ్ స్లాట్స్లో హారన్స్ వస్తాయి కదా, సేమ్ అలాంటిదే. కాకపోతే దాని బదులు ఇంకా రోడ్ మీద ఉండే యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడానికి మేము ఈ ప్రాజెక్ట్. ఈసారి టెక్నోజియాన్లో విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లు ఎంతో ఆలోచింపజేస్తున్నాయని అంటున్నారు విజిటర్స్. విద్యార్థుల్లో మేధోశక్తిని, వారిలో ఉన్న సృజనాత్మకతను పెంపొందించేందుకు టెక్నోజియన్ ఎంతో యూజ్ అవుతుందని చెబుతున్నారు. The future generation, if they are concentrating like this, ఇలా చేస్తే తప్పకుండా దే విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఇది ఏంటంటే టెక్నాలజీ అనేది రైట్గా వాడుకుంటే దే విల్ బీ హ్యావింగ్ గుడ్ డెవలప్మెంట్. ఇప్పుడు 2 టైప్స్ ఉంటాయి సార్. మనం ఫోన్ కూడా టెక్నాలజీనే, ఇది కూడా టెక్నాలజీయే. సో ఇట్స్ అప్ టు అస్ మనం టెక్నాలజీని ఎలా చూస్తామనేది. పిల్లలు ఫోన్ పట్టుకొని ఇంట్లో కూర్చోవచ్చు, లేకపోతే అదే టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇలా డిఫరెంట్ థింగ్స్ చేసి గ్రో అవ్వచ్చు. ఈ కార్యక్రమానికి 2000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటుగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. మూసీ పునరుజ్జీవన కార్యక్రమంపై నల్గొండ జిల్లాలోని పరివాహక గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య రక్కసి కారణంగా పంటల పండగ రోగాలు విజృంభించి ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పుట్టిన ఊరిలో పని దొరక్క హైదరాబాద్కు వలసపోయే దుస్థితి ఏర్పడిందంటున్నారు. సీఎం చేపట్టిన మూసీ పునరుజ్జీవ కార్యక్రమం పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బర్త్డే సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూసీ పరివాహక గ్రామాల్లో పునరుజ్జీవన పాదయాత్ర చేశారు సీఎం. స్థానిక ప్రజలను కలిసి మూసీ కాలుష్యంతో పడుతున్న ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూసీ కాలుష్యం కారణంగా తమ పంట పొలాలు విషపూరితంగా మారిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి చెరువులు కాలుష్యమయంగా మారి చేప పిల్లలు కూడా బతికే పరిస్థితి లేదని మత్స్య కార్మికులు కంటతడి పెట్టుకున్నారు. చేపలు పట్టేందుకు వెళ్తే చర్మ రోగాలు సోకుతున్నాయని నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ ప్రాంతంలో గడ్డి మేసిన బర్రెల నుంచి వచ్చిన పాలు కూడా కలుషితమవుతున్నాయన్నారు. మూసీ కారణంగా సొంతూరులో ఉపాధి లేక హైదరాబాద్కు వలసపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని సీఎంతో చెప్పారు బాధితులు. చందమామలు, కనువులు, ఆలుగలు, రొయ్యలు మేము చేపలు పట్టుకొని కాల్చుకొని తినేది ఆ రోజులల్లో మంచిగా ఉండే సార్. మురికి వాటర్ వస్తుంది కాబట్టి మీరే మంచిగా వెయిట్ వాటర్ తెస్తారని ఆశిస్తున్నాం. చేపలు దొరకక మేము వేరే గ్రామాలకు పట్టుబడికి వెళ్తున్నాం సార్. 70 కుటుంబాలనే సార్, 55 పాలు మాయి మత్స్యకారులే. మీరు వైట్ నీళ్ళు తెస్తే పాత రోజులు వస్తాయి సార్. మేము ఇక్కడనే బతుకుతాం సార్. మీకు రుణపడి ఉంటాం సార్. మీ అంట నడుస్తాం సార్. మూసీ పరిసర గ్రామాల ప్రజలు ఖచ్చితంగా మూసీ పునరుజ్జీవనం జరగాల్సిందేనని కోరుతున్నారు.
వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి పూర్తి చేయాలని కోరుతున్నారు. మూసి మురికి శుభ్రమైతే సొంత గ్రామాల్లోనే పనిచేసుకునే అవకాశం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వలసపోయే దుస్థితి తగ్గుతుందంటున్నారు. మూసి ప్రక్షాళన చేస్తే తమకు మళ్లీ పాత రోజులు వస్తాయని చెప్పారు. వాటర్ బాటిల్లో నీళ్ళు ఇస్తే ఇంత ఘోరంగా ఉన్నాయా, ఇంత మురికి ఉందా అని అడిగాను. ఇదే కాదన్నా, మేము బోర్లు వేసుకున్నా కూడా పచ్చటి వాటర్ వస్తుంది మాకు. అది దాంతో వండుకొని తినడం వల్ల మా జీవితాలు అనారోగ్యం పాలవుతున్నాయి. అందుకోసమే ఈ మూసి ప్రక్షాళన చేస్తే మా జీవితాలు బాగుపడతాయన్న. మేము కుమ్మరులము. మూసి బాగుపడితే నీళ్ళు మంచిగా అయితే మాకు కూడా పని దొరుకుతుంది, మాకు ఉపాధి సంఘం గ్రామంలో దొరుకుతుంది. వేరే ఊర్లకు వలస పోయే అవసరం లేదు. మనం కూలినాలు చేసుకున్న పని అక్కడ వేరే పోయి చేసుకునే అవసరం లేదు. ఒకప్పుడు మూసి నీటిని తాగేవాళ్లమని ఇప్పుడు కనీసం చేతులు కడుక్కునే పరిస్థితి కూడా లేదంటున్నారు స్థానికులు. మూసి ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు. తమకు సీఎం మాట ఇచ్చాడని ఖచ్చితంగా మూసి ప్రక్షాళన జరుగుతుందనే నమ్మకంతో ఉన్నామంటున్నారు స్థానికులు. పొద్దుగాల పొద్దుకి మధ్యాహ్నం ఈత కొట్టి అందులో ₹1 వాట దొరికేది, మేము అదే నీళ్ళు తాగేది. ఆ నీళ్ళలో తానం చేసేది, అలానే బట్టలు వినుకునేది. మేము ఇంటికాడికి చెప్పి నీళ్ళు తెచ్చుకోకపోయేది. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ నీళ్లు కడుక్కుందామంటే మా చేతులు దుల్దా, బట్టలు వినుకుందామన్న బాధనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన మూసి పునరుజ్జీవన కార్యక్రమం త్వరగా పూర్తి కావాలని మూసి బాధిత ప్రజలు కోరుతున్నారు. మళ్లీ తమకు పాత రోజులు గుర్తుకు వచ్చేలా చేయాలన్నారు. మూసి ప్రక్షాళన చేస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు స్థానికులు. వచ్చే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించేలా క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇక విద్య, వైద్యం, క్రీడా ప్రమాణాలు పెంచుతామని తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలో గురుకుల పాఠశాలలో జోనల్ లెవెల్ స్టోర్స్ ను ప్రారంభించారు మంత్రి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గురుకులాల్లో ఉద్యోగాలు భర్తీ చేయలేదని, అరకొర వస్తువులతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇక కాంగ్రెస్ సర్కార్లో కాస్మెటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు పొంగిలేటి. మంది టీచర్లని ప్రమోషన్లు కానివ్వండి, ట్రాన్స్ఫర్లు కానివ్వండి, ఈ ప్రభుత్వం పారదర్శకంగా చేసింది. అంతేకాకుండా మెగా డిఎస్సి అని కార్యక్రమాన్ని చేపట్టి సుమారు 11,056 కొత్త నియామకాలు టీచర్స్ నియమించింది ఈ ప్రభుత్వం. అంటే విద్య పట్ల ఏదో మాటలతోనే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా రాష్ట్రంలో 1వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఛార్జీ తీసుకున్న తర్వాత 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులకి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగస్తులకి మనం ఒక క్లారిటీ ఇవ్వాలి, 1వ తారీఖు నాడే జీతాలు ఇవ్వాలి అని చిత్తశుద్ధితో అన్ని ప్రయారిటీల్లోకి టాప్ ప్రయారిటీగా ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు ఈ ప్రభుత్వం ఈనాడు జీతాలు ఇస్తుంది. గడిచిన 10 సంవత్సరాలలో ప్రతి విద్యార్థికి ₹950 ఉండేది. అది ఇందిరమ్మ రాజ్యంలో ₹1,330 ఇస్తున్నాం. అదే రకంగా 8th to 10th క్లాస్ కి గత ప్రభుత్వంలో ₹1,100 ఉండేది. ఇందిరమ్మ రాజ్యంలో ₹1,540 ఇస్తున్నాం. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం పిల్లల బాగోగుల్ని విస్మరించింది. తప్పకుండా దాని మీద మనం ప్రత్యేక శ్రద్ధ చూపాలని అడిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవని వెనకడుగు వేయకుండా పిల్లల చదువు ముఖ్యం, పేదోడు పిల్లలు కూడా ధనికుల పిల్లల చదువుకోవాలి అని ఈ కాస్మెటిక్ ఛార్జీలని 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు గతంలో ₹55 ఉండేది. అది ఇప్పుడు ₹175 అయింది. సుమారు 300%. ధాన్యం కొనుగోలుకు ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నా కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇక రైతు ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రైతులను నట్టెంట ముంచుతుందని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల మండలంలో ధాన్యం కొనుగోలును పరిశీలించారు లక్ష్మణ్. సీఎం రేవంత్ కు చిత్తశుద్ది, రైతులపై ప్రేమ ఉంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పర్యటించాలన్నారు ఎంపీ. వాళ్ళ కేంద్రం సిద్ధంగా ఉన్నదంటే మీరు ఆలోచన చేయండి. నక్కకు నాగలోకి అనుకున్న తేడా. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు 1,500 కోట్లు ఖర్చు చేస్తే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 27,000 కోట్ల రూపాయలు ఇవాళ మరి రైతులకు
మనకి ఖర్చు పెడుతుందంటే ఆలోచన చేయండి. రైతు ప్రభుత్వం ఎవరిదో, రైతులు దగా చేస్తే ప్రభుత్వం ఎవరిదో. 2014లో 2,62,000 మంది రైతుల నుంచి మరి ధాన్యం కొనుగోలు చేస్తే మోదీ ప్రభుత్వం ఇవాళ 20 లక్షల పై చిలుకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. దానికి కావాల్సిన నిధులు ఇస్తా ఉన్నది, పైసాతో సహా కూలీతో సహా చెల్లిస్తా ఉన్నా. ఇవాళ దేవుడు వరం ఇచ్చిన మరి ఇవాళ మీరు అడ్డుకున్నట్టుగా ఈరోజు కేంద్రం నరేంద్ర మోడీ ఉదారంగా రైతులు ఆదుకోవడానికి నిధులు ఇస్తున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా మోకాలు నడిపిస్తుందో. రాష్ట్రమంతటా ఆలయాల్లో కార్తీక సందడి నెలకొంది. ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో శివయ్య దర్శనానికి ఆలయాలకు క్యూ కట్టారు భక్తులు. ఇక స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రముఖ శైవ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో కార్తీక సోమవారం సందడి నెలకొంది. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు ఆలయ అర్చకులు. స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి పొన్నం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. పొన్నంతో పాటు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో శైవ క్షేత్రాలకు క్యూ కట్టారు భక్తులు. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో రామప్ప సిద్ధేశ్వర ఆలయం 1000 స్తంభాల గుడిలో కిక్కిరిసిపోయారు భక్తులు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీకము మనకు హిందువులకు ఎంతో పవిత్రమైన మాసంగా హిందువులు భావిస్తారు. ఎందుకంటే ఈ కార్తీక మాసం శివకేశవులకు ఇద్దరికి పూజ చేస్తే వారి సౌభాగ్యము, పిల్లలకు ఆరోగ్యము అన్నీ స్వామివారు సమకూరుస్తారని చెప్పేసి మనకు పురాణాల్లో ఉంది. అందుకే ఈ కార్తీక మాసం అంటే దానము. దానం అంటే గోదానం, భూదానం, సువర్ణదానం, పూర్ణ ఫలదానం అంటే కొబ్బరికాయ, పొట్టుది అని కొబ్బరికాయ దానం, భస్మదానము, దీపదానము, సాలగ్రదానం, ఇలా ఎన్నో రకాల దానాలు మన పురాణాల్లో ఉన్నాయి. అందరికీ ఎవరి తాతు వాళ్ళు ఈ కార్తీక మాసం దానాలు చేస్తారు. అంటే ఎక్కువ శాతం దీపదానం చేస్తారు. దీపదానం చేయడం వల్ల ఒకటి ఏంటంటే వారి పూజారికి దీపదానం చేసి వారు మనసులో కోరిక చెప్పుకున్నట్టయితే ఆ కోరిక తీరుతుందని చెప్పేసి మన పురాణాల్లో ఉంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. త్రివేణి సంగమం గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ముక్తీశ్వర స్వామి ఆలయంలో మారేడు దళాలతో అభిషేకాలు నిర్వహించారు. శుభానందదేవి ఆలయంలో ఉపవాస దీక్షలతో కుంకుమార్చన చేశారు మహిళలు. జోగులాంబ గద్వాల జిల్లాలోని 5వ శక్తిపీఠం, దక్షిణ కాశీగా పేరొందిన అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. కార్తీక సోమవారం కావడంతో తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు చేసి దేవుళ్లను దర్శించుకున్నారు భక్తులు. బాలబ్రహ్మేశ్వర స్వామికి అభిషేకాలు, జోగులాంబ అమ్మవారికి మహిళలు కుంకుమార్చనలు చేశారు. కార్తీక మాసం సోమవారం పూజలకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి భక్తులు తరలివచ్చారు. నరసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన శివాలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకాలు చేశారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో ధర్మపురి, కోటిలింగాల ఆలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళప్రదంగా అంతా లోక కళ్యాణార్థం అందరికీ మంచి జరగాలని శుభం కోరుకుంటూ అయ్యగారులకు దీపదానం చేస్తారండి. ఇది మనకు పుణ్యక్షేత్రం, చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అండి. వస్తామండి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో చాలామంది వస్తుంటారు. ప్రస్తుతం మేము సేవకు వచ్చామండి. ఇక్కడ సేవ చేసుకోవడం మాకు చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మాకు ఇక్కడ సేవ దొరకలేదండి. పాంచరాత్రాగమాంతర్గత వైష్ణవ సాంప్రదాయ ఆచారంగా అర్చనాది ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మాఘమాసంలో స్వామివారి యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. స్వామివారి యొక్క కొండకు వచ్చి వారి యొక్క వ్రతాలు ఆచరించి
లక్షలాది మంది భక్తులు స్వామివారి యొక్క దర్శనార్థమై తరలి రావడం జరుగుతున్నది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రాలు శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసి గంగాధర మండపం దగ్గర కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నోచుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు విదేశీ భక్తులు. తాము ఏటా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి వస్తామని చెప్పారు. శ్రీకాళహస్తిలో శిల్పకళ అద్భుతంగా ఉంటుందని కొనియాడారు రష్యన్ దేశస్థులు. సికింద్రాబాద్ గణేష్ దేవస్థానం నుంచి మొదలైన అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర 6వ రోజు కొనసాగుతుంది. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, ఎస్ సుధాకర్, రింకు, కృష్ణ కిరణ్ స్వాముల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర కంటిన్యూ అవుతుంది. ఇక కొత్తకోట నుండి పెబ్బర చేరుకున్న స్వాములకు బీవీఆర్ ఐటీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ బుషిరెడ్డి సందీప్ రెడ్డి భిక్ష ఏర్పాటు చేశారు. స్వాములు రాత్రి బీచ్ పల్లిలో బస చేయనున్నారు. అడుగడుగున నోట స్వామి శరణఘోష శరణఘోష. ఇల్లు తల్లిదండ్రులొదిలి భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగయాత్ర సాగయాత్ర. అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర. కన్నె కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర. మునుపెన్నడు చూడనిది దివ్యయాత్ర. వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర పాదయాత్ర. పాదయాత్ర ఇది పాదయాత్ర. ఆ పంపా నది తీరానికి పాదయాత్ర. ఆ శబరీషుని సన్నిధికి పాదయాత్ర. శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం. పాదయాత్ర ఇది పాదయాత్ర. ఆ పంపా నది తీరానికి పాదయాత్ర. ఆ శబరీషుని సన్నిధికి పాదయాత్ర. శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం. స్వామియే మాతాపిత గురుదైవమే సద్గురునాథరే మూల మహాగణపతి భగవానే. పంట పొలాల కోసం నీళ్లు పారే కాలువలవే. అటువంటి కాలువను కనబడకుండా మాయం చేస్తున్నారు కొంతమంది ఆక్రమణదారులు. రైతులు పంట పొలాల కోసం నీళ్లు పారే కాలువలను మూసేసి వాటిపై నిర్మాణాలు చేపట్టి కాలువ ఆనవాలు లేకుండా చేస్తున్నారు కబ్జాదారులు. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. కాల్వలు, కల్వర్టులు కబ్జాలు చేసి అనుమతి లేకుండా కట్టడాలు కడుతున్నారు. చుంచుపల్లి మండలంలోని నందాతండ, హౌసింగ్ బోర్డు గ్రామాల మధ్య వర్షాకాలంలో నీళ్లు పారే కాల్వలపై ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తున్నారు. గతంలో పంట పొలాల కోసం ఏర్పాటు చేసిన ఈ కాల్వలో వర్షాకాల సీజన్లో వరద పారుతోంది. సర్వారం ప్రాంతం నుంచి వరద పారే ఈ కాల్వ కొత్తగూడెం, ఖమ్మం ఆర్ఎండ్బి ప్రధాన రహదారిపై ఉండడంతో ఈ కాల్వపై ఇరువైపులా ఆర్ఎండ్బి అధికారులు కల్వర్టులు కూడా కట్టారు. కాల్వకు రెండు వైపులా ఉన్న కల్వర్ట్లను ఆక్రమించి కొంతమంది ఆక్రమణదారులు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే కల్వర్టు పైన మార్బుల్ దుకాణం నిర్మించారు. ఈ కల్వర్టు గుండా వరద నీరు ప్రవహించాల్సి ఉండగా నీరు పారే కాల్వ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ ఓ బిల్డింగ్ నిర్మించారు. సాఫీగా వెళ్లాల్సిన వరద నీటిని వెళ్లనీయకుండా ఆ కాల్వను డైవర్ట్ చేశారు. నందతండా దగ్గర నుంచి సాఫీగా నీరు పారాల్సిన ఈ కాల్వను సుమారు కిలోమీటర్ మేర అక్కడక్కడ ఆక్రమించి ఓ భారీ బహుళ అంతస్తు భవనం నిర్మించారు. ఇదిలా ఉండగా తాజాగా కల్వర్టు కింది భాగంలో మరో కబ్జాదారుడు కల్వర్టు స్థలాన్ని ఆక్రమించి కల్వర్టును ఆనుకుని భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు.
స్థానికంగా ఉన్నటువంటి కాలువ ఏదైతే వ్యవసాయ అవసరాలకు పనిచేసేదో దాన్ని లేకుండా ఈరోజు కొంతమంది అక్రమంగా వెంచర్లు వేస్తున్న అధికారులు పట్టించుకోకుండా వారికి ఇంటి నెంబర్లతో పాటు నల్లా కనెక్షన్లు ఇప్పివ్వడం, దానివలన వాళ్ళు ప్లాట్లు చేసుకుని వెంచర్లుగా అమ్ముకోవడం జరుగుతున్నది. అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి R&B ల్యాండ్ను కూడా కొంతమంది అక్రమదారులు ఒక వ్యక్తి స్వార్థం కోసం ఈరోజు దాన్ని వెంచర్లుగా పెద్ద పెద్ద అక్రమ కట్టడాలుగా నిర్మించుకొని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ జాతీయ ప్రధాన రహదారి పక్కనే ఉన్నటువంటి కల్వర్టు కాలువను సైతం ధ్వంసం చేసి R&B ల్యాండ్ను కూడా కబ్జా చేసి అక్రమంగా నిర్మించి ఆ పైన టైల్స్తో మార్బుల్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి కొంతమంది వారికి కొమ్ము కాస్తూ అధికారులు వారికి పర్మిషన్లు ఏ విధంగా ఇస్తున్నారు? నందాతండ హౌసింగ్ బోర్డు గ్రామాల మధ్య నీరు పారే కాల్వలు కబ్జాలకు గురవుతున్న సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. స్థానికంగా ఉన్న పంచాయతీ అధికారులు కనీసం అనుమతి లేని నిర్మాణాలపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా బఫర్ జోన్లలో భూములను కబ్జా చేస్తూ అక్రమార్కులు అనుమతి లేని నిర్మాణాలు అడ్డగోలుగా చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ కాల్వ ఆనవాళ్లు లేకుండా అక్రమార్కులు పూడ్చుకుంటూ కాల్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కాలం మీద ఒక అనామకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలకు అనుకూలంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే R&B వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, అట్లాగే ఏదైతే ఈ చేస్తున్నటువంటి వ్యాపార దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? MRO ఆఫీసులు ఎందుకు కదలట్లేదు? కలెక్టర్ దగ్గరికి స్పందించినా సరే ఇంతవరకు స్పందించినటువంటి దుస్థితి ఉంది. కాబట్టి సామాన్య మానవుడికి డబ్బున్నోడికి మధ్య తేడా ఇక్కడే కనిపిస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి కబ్జా చేస్తున్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాలువలు కానివచ్చు, వనవసంలో ఉన్న భూములు కానివచ్చు, ఏదైనా సరే అనుమతులు లేకుండా నిర్మిస్తే వెంటనే కూల్చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నందాతండ ఇటు విజయనగరం గ్రామ పంచాయతీ మధ్యలో ఆ కాలువ ఎటు పోయిందని చెప్పి నేను అడుగుతున్నా. చిన్న పిట్ట రూములు కట్టుకొని వాటిని పర్మిషన్లు తీసుకొని భయంకరంగా అమ్ముకుంటున్నారు. రైతులకు వచ్చే కాలువ నీళ్లు ఆ కాలువనే కట్ చేసి కాలువనే కబ్జా చేసుకొని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎటుపోతుందని చెప్పి నేను అడుగుతున్నా. మీరు మాత్రం ఇంత ఊరుకుంటే మొత్తం విజయనగరాలు మొత్తం కబ్జా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లారా ఇప్పటికైనా మీ కళ్ళు తెరవండి. కళ్ళు తెలిసి మీరు పొమ్మని చెప్పి ఆ ల్యాండ్ల మీదకి పోండి. ఎక్కడైతే కబ్జా చేసిరో ఆ కబ్జా భూములు మొత్తం లాక్కొని మళ్ళీ యథావిధిగా పంట పొలాలకు మొత్తం నీరు సాగు చేయాలని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. ఇప్పటికే అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణ పనులపై స్థానికులు ఇరిగేషన్, రెవెన్యూ, R&B అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జిల్లా రైతులు, స్థానికులు. పాలీహౌస్లో పూల మొక్కలు పెంచడం సర్వసాధారణం. అయితే కొన్ని చోట్ల పండ్ల మొక్కలు కూడా సాగు చేస్తుంటారు. అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తన సోదరుడితో కలిసి పాలీహౌస్లో కూరగాయల నారు పెంచుతూ రైతులకు సప్లై చేస్తున్నాడు. కూరగాయలు సాగు చేయాలంటే నారు అవసరం. సాధారణంగా ఉండే సూర్యరశ్మి, గాలి, నీరు ఉంటేనే విత్తనాల నుంచి మొలకలొస్తాయి. ఇప్పటి వరకు ఈ పద్ధతిలోనే కూరగాయల నార్లు తయారు చేశారు రైతులు. సాధారణంగా విత్తనాలు తెచ్చి నారు పెంచడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. చల్లిన విత్తనాల్లో సగమే మొలకెత్తడం, మొక్కలు ఏపుగా ఎదగకపోవడం, వాటిలో కొన్నింటికి తెగులు రావడం, అనుకున్నంత దిగుబడి రాకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు అన్నదమ్ములు పాలీహౌస్లో కూరగాయల నారు సాగు చేసి రైతులకు సప్లై చేస్తున్నారు. ఏది తీసుకెళ్ళినా కానీ ఈ నర్సల నుండి తీసుకెళ్ళింది బాగుంటుంది. చెప్పిన ప్రకారమే దిగుబడి వస్తుంది, బాగా అవుతున్నాయి. అంటే బయట నారుకు ఈ నారు కంటే ఏ మొక్క అయితే తీసుకెళ్ళి నాటుతామో ఆ మొక్కలన్నీ బాగానే ఉంటాయి చనిపోకుండా. ఇంకా వేరే జాగాలో వేరే జాగాలో తీసుకెళ్ళిన నారు కొన్ని చనిపోయినాయి, చెప్పిన ప్రకారంగా విత్తనాలు రాలేవు, ఖాతా పట్టలేదు. దానివల్ల రెగ్యులర్ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నాం. అన్ని పనులు చేస్తా, విత్తనాలు ఎత్తా, నారు వేకిస్తా, మిగతా పనులన్నీ చూసుకుంటా. లేబర్ రత్తే కూడా అని చూసుకుంటా నేనే. టమాటా, వంకాయ, మిర్చి, గోపిగడ్డ అన్ని రకాలు ఇస్తా. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన రమణ, శ్యామ్ కుమార్ అనే యువ రైతులు కూరగాయల సాగుకు ఉపయోగించే నారు కోసం తోటి రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించారు. ఈ ఇబ్బందులను దూరం చేయాలని ఆలోచించారు. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలోని నర్సరీల్లో పూలు, పండ్లు మాత్రమే ఉండేవి. కానీ ఈ అన్నదమ్ములు పాలీహౌస్లో కూరగాయల నారు పెంచాలని నిర్ణయించారు. పాలీహౌస్లో ప్రత్యేక వాతావరణంలో టమాటో, వంకాయ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, మిరప తదితర కూరగాయల నారు పెంచుతున్నారు.
పాలీ హౌస్ లో విత్తనాలు వేస్తే 30 రోజుల్లో నారు చేతికొస్తుందని తెలిపారు రైతులు రమణ, శ్యామ్ కుమార్. దీని ద్వారా 15 రోజుల సమయం ఆదా అవుతుందని, పూర్తిగా నాణ్యమైన నారు లభిస్తోందని తెలిపారు. ఒక్కో మొక్కకు 3 రూపాయల చొప్పున ఉంటుందని, కొన్నిసార్లు పంట రకాన్ని బట్టి ధర మారొచ్చని అంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు కూరగాయల నారు ఇక్కడే కొంటున్నారని చెబుతున్నారు. పొలం అంటే పొలంలో వేసిన వల్ల ఏమవుతుందంటే రూట్ మా దగ్గర ఎక్కువ ఫిట్ ఉంది కదా, రూట్స్ అనేది మొత్తం అంతా వస్తాయి. భూములు వేసిన రైతు ప్యాకెట్స్ తల్లేరు అనేది కట్ అయిపోతుంది అన్నమాట. ఆ కట్ అయిపోతే పంట అర్ధ పంట రాదు. ఇదైతే మొత్తం తల్లేరు పిల్లేరు మొత్తం వస్తుంది కాబట్టి 100% క్రాప్ వస్తుంది. దిగుబడి 90% దిగుబడి ఉంటుంది. రైతు అయితే 50% ఉంటుంది. మా దగ్గర రైతుల దగ్గర 90% క్రాప్ సొప్పు ఉంటుంది. పాలీ హౌస్ లో నారు సాగు చేస్తూ తాము లాభపడుతూ ఇతర రైతులకు తమ వంతు సాయం చేస్తున్నారు యువ రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్.